నమస్తే ఫ్రెండ్స్, మీరు నార్మల్గా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని ఎందుకు యూజ్ చేస్తారు? మీకు ఎవరైనా డబ్బులు పంపేది ఉంటే ఆ డబ్బుల్ని రిసీవ్ చేసుకోవడానికి, అండ్ మీరు ఎవరికైనా పంపేది ఉంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మాత్రమే మీరు బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేస్తారు. అంతకుమించి మనకు బ్యాంక్ అకౌంట్తో పెద్ద పని అయితే పడదు. బట్ ఈ వీడియోలో నేను చెప్పే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీకు జస్ట్ డబ్బులు రిసీవ్ చేసుకోవడం, ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కాదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఏదైతే రెగ్యులర్గా ఖర్చు పెడుతున్నారో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీని, ఆ మనీ పైన కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే మీరు పెట్టే ఖర్చుల పైన కూడా మీకు కొంత మనీ అనేది సేవ్ అవుతుంది. ఇదే కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 5 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ప్రొవైడ్ చేస్తుంది. ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఈ అకౌంట్లో ఉంటాయి కాబట్టి మీరు వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి. ఇన్ కేస్ మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకుందామనే ప్లాన్లో ఉంటే కనుక ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే 100% ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తారు. సో నేను డామ్ షూర్గా చెప్తున్నా. కాబట్టి వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి, మీకు 100% యూస్ఫుల్, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. కంపల్సరీ లైక్ ఇవ్వండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సేవింగ్స్ అకౌంట్ గురించి నేను మీకు క్లియర్గా అర్థమవడం కోసం స్క్రీన్ పైన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా. సో మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ అయితే ఉండదు. సో స్క్రీన్ పైనకి వెళ్ళిపోయినట్లయితే మీకు క్లియర్గా ప్రతిదీ అర్థం అవడం కోసం స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. నేను ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే బ్యాంక్ అకౌంట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్లో ఈజీ యాక్సెస్ సేవింగ్స్ అకౌంట్. సో యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ అనగానే చాలామంది మాకు యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉంది, లేకపోతే మేము యాక్సిస్ బ్యాంక్లోకి వెళ్ళి ఆల్రెడీ సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకున్నాం, మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. సో కరెక్ట్గా వినండి, యాక్సిస్ బ్యాంక్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్లోనే కాదు, ఏ బ్యాంక్లో అయినా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. బట్ మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని రకాల అకౌంట్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే అక్కడ మీకు అన్ని రకాల అకౌంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత టైం కూడా ఉండదు కాబట్టి. సో వాళ్ళకి సంబంధించిన మెయిన్ అకౌంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈజీ యాక్సెస్ సేవింగ్స్ గురించి వినండి. ఫస్ట్ విన్న తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది ఈ అకౌంట్ ద్వారా మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఈజీ యాక్సెస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆరామ్సే ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్ ద్వారానే జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసా. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమేమి ఉంటాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి వెరిఫికేషన్ చేసుకోవడం ఓటీపీ ద్వారా. సెకండ్, మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం, అంటే మీరు ఏం వర్క్ చేస్తారు, ఫాదర్ నేమ్ ఏంటి, మదర్ నేమ్ ఏంటి, సో ఇట్లాంటి కొన్ని నార్మల్ డీటెయిల్స్, మీకు తెలిసినవి తెలియనివి కాదు, ఆ డీటెయిల్స్ ఫిల్ చేయడం. తర్వాత మీకు వీడియో కేవైసీ అయితే ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఏజెంట్తో మీరు వీడియో కేవైసీలో మాట్లాడాలి. వీడియో కేవైసీలో మిమ్మల్ని ఎగ్జామ్ లాగా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏం అడగరు. జస్ట్ మీరు ఏవైతే ఇందాక డీటెయిల్స్ ఫిల్ చేశారో, మీ పేరు కానీ, మొబైల్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ, అవి ఒకసారి వెరిఫై చేసుకుంటారు. మీద ఒక సెల్ఫీ తీసుకుంటారు లైవ్లో, అండ్ లైవ్లో వైట్ పేపర్ పైన ఒక సిగ్నేచర్ అనేది తీసుకుంటారు. అండ్ అట్లాగే లైవ్లో ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది చూపించమంటారు. మీ ఫోన్ బ్యాక్ కెమెరా ద్వారా మీరు ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించేస్తే మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇంతే, మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో ఈ అకౌంట్ ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ అకౌంట్లో 2 డెబిట్ కార్డ్స్ వస్తాయి. ఒకటి ఆన్లైన్ డెబిట్ కార్డు, ఒకటి ఫిజికల్గా మీ ఇంటికి వచ్చే డెబిట్ కార్డు. సో ఆన్లైన్ డెబిట్ కార్డ్ అనేది మీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే యాక్టివేట్ అయిపోద్ది. సో ఈ డెబిట్ కార్డ్ ద్వారా కానీ, అకౌంట్స్ ద్వారా కానీ మీకు మిక్స్డ్గా ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని అంటే, మీరు ఆన్లైన్లో ఏదైనా పర్చేజ్ చేసుకుంటే, అది ఏ వెబ్సైట్ అయినా కానివ్వండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇట్లా ఈ వెబ్సైట్ అని ఏం లేదు, ఆన్లైన్లో అది ఏ వెబ్సైట్ అయినా కానివ్వండి, మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ డెబిట్ కార్డ్ని, అంటే మీకు యాప్లో కనబడుద్ది కదా ఆన్లైన్ డెబిట్ కార్డు, ఆ కార్డ్ని యూజ్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పైన 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు ఒక ₹1,00,000 పెట్టి ఒక ఐఫోన్ తీసుకున్నారనుకోండి, లేకపోతే ల్యాప్టాప్ తీసుకున్నారనుకోండి, 1% అంటే ₹1,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. ₹10,000 ప్రొడక్ట్ తీసుకుంటే ₹100 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా 1% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా ఉంది కదా, దాని ద్వారా ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా అని అంటే, ఫిజికల్ డెబిట్ కార్డ్ ద్వారా నార్మల్గా వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, ఆఫర్స్ అనేది రన్ అయినా కాకుండా కేటగిరీస్ని పక్కన పెట్టినట్లయితే అన్నిటి మీద వీళ్ళు 3x రివార్డ్ పాయింట్స్ ఇస్తారట ఫిజికల్ డెబిట్ కార్డ్ పైన. సో అంటే ఎవ్రీ ₹100కి 3 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ 20 పైసా, అంటే 5 రివార్డ్ పాయింట్స్ అయితే ₹1తో ఈక్వల్. సో 3 రివార్డ్ పాయింట్స్ ఎవ్రీ ₹100 కంటే మీరు 0.6% అయితే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఫిజికల్ కార్డ్ ద్వారా ఆన్లైన్ స్పెండ్ చేసినట్లయితే, నేను చెప్తున్నా ఆఫ్లైన్లో కాదు. సో తర్వాత ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఎక్కడైనా కానివ్వండి, మీరు ఫిజికల్ కార్డ్, ఇంటికి వచ్చిన ఫిజికల్ కార్డు ఉంది కదా, ఆ కార్డ్ని యూజ్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే, వేటిలో ఇక్కడ ఇచ్చాను చూడండి కేటగిరీస్, ట్రావెల్ బుకింగ్లో
10x రివార్డ్ పాయింట్స్, అంటే ఎవ్రీ 100 రూపీస్కి 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ పర్చేసెస్ అంటే మొబైల్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్, కూలర్స్, ఏసీస్ ఉన్నాయి కదా, వాటిపైన 5 రివార్డ్ పాయింట్స్ ఎవ్రీ 100 రూపీస్కి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పైన 3x రివార్డ్ పాయింట్స్. క్లాతింగ్ స్టోర్స్ పైన 2x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఓన్లీ ఇవే కాదు మీకు క్యాష్ బ్యాక్ సేవ్ చేసేటివి, ఇంకా ముందు చాలా ఉన్నాయి. సో ఇక్కడికి అయిపోయింది అనుకోకండి క్యాష్ బ్యాక్ సంబంధించినవి. అండ్ నెక్స్ట్ మీకు ఇన్సూరెన్స్ కవరేజెస్ అయితే వస్తాయి ఈ అకౌంట్ ద్వారా. సో ఇవి సూపర్ బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. మాక్సిమం ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్లో ఇట్లాంటివి అయితే వీళ్ళు కవర్ చేయరు. ఫస్ట్ ఇన్సూరెన్స్ కవరేజెస్ ఎట్లా ఉంటాయి అని అంటే, మీరు ఏదైతే ఫిజికల్ డెబిట్ కార్డు ఉందో, ఇంటికి వచ్చిన డెబిట్ కార్డు, ఆ కార్డ్ని యూజ్ చేసి మీరు ఏదైనా ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేశారనుకోండి, 50,000 లోపు ఉన్న ఐటమ్, అది మొబైల్ కానివ్వండి, టీవీ, ల్యాప్టాప్, అది ఏదైనా కానివ్వండి. సో ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ అనేది కింద పడి డ్యామేజ్ అయినా, లేకపోతే థెఫ్ట్ అంటే దొంగతనం జరిగినా కానీ దానికి మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది 50,000 రూపాయల ప్రోడక్ట్. సో మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పానంటే, మీరు బయట కొన్ని స్టోర్స్లో, రిలయన్స్లో కానీ, క్రోమాలో కానీ ఇట్లాంటి దగ్గర మీరు మొబైల్ తీసుకున్నప్పుడు వాళ్ళు మీకు సరే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది యాడ్ చేసుకుంటారని అడుగుతారు. అమెజాన్లో కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కవరేజెస్ వస్తున్నాయి. థెఫ్ట్, డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ అంటే వాటర్లో పడ్డ చేసి ఇస్తాం మేము ఫ్రీగా అని చెప్పేసి. సో అట్లాంటి కవరేజ్ డ్యామేజ్ కానీ థెఫ్ట్కి 50,000 లోపు ప్రోడక్ట్కు వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇన్సూరెన్స్ ఇస్తారు ఈ కార్డు ద్వారా పర్చేజ్ చేస్తే, అది ఏ ఐటమ్ అయినా కానివ్వండి. అండ్ తర్వాత మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అయితే వస్తుంది. 5 lakh వర్త్ మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ వస్తుంది. ఇది కూడా ఫ్రీ. దీని గురించి వీళ్ళు ₹1 కూడా ఛార్జ్ చేయరు. అదే మీరు 5 lakh పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ మీరు కావాలని తీసుకుంటే వేరే బ్యాంక్స్లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ చాలా ప్రీమియం మీరు ఇయర్లీ పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి గూగుల్లో. అండ్ తర్వాత ఎయిర్ యాక్సిడెంట్ కవర్, అంటే ఫ్లైట్ జర్నీస్లో ఏదైనా ఇష్యూ అవుతే, ఎయిర్ యాక్సిడెంట్లో ఏమన్నా అవుతే 1 crore రూపీస్ అయితే కవరేజ్ ఉంటుంది. అండ్ అట్లాగే లాస్ట్ బ్యాగేజ్ కవర్, అంటే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్స్ చేసినప్పుడు బ్యాగ్స్ అనేది మిస్ అవుతూ ఉంటాయి కదా, సో అట్లాంటప్పుడు మీకు $500 కవరేజ్ అయితే ఇస్తారు. అప్పుడు మీరు క్లెయిమ్ చేసుకుంటే $500 వరకు మీకు కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కానీ, ఎయిర్ యాక్సిడెంట్ కవర్ కానీ, లాస్ట్ బ్యాగేజ్ కవర్ కానీ, ఇవి మీకు యూజ్ అవ్వాలి, వర్తించాలి అని అంటే ఈ కార్డ్ని మీరు కొంచెం రెగ్యులర్గా యూజ్ చేయాలి. ఎందుకంటే అకౌంట్ తీసుకున్న తర్వాత ఈ ఫిజికల్ డెబిట్ కార్డ్ని కానీ, ఆన్లైన్ డెబిట్ కార్డ్ని కానీ మొత్తానికి యూజ్ చేయకుండా పక్కన పెట్టేశారనుకోండి, సో వేరే బ్యాంక్స్ ఉంటాయి వాటిని యూజ్ చేసుకుంటూ దీన్ని మర్చిపోయారనుకోండి, ఈ కవరేజెస్ అయితే వర్కౌట్ అవ్వవు. ఈ బ్యాంక్లో కానీ కాదు, ఏ బ్యాంక్లో అయినా కనీసం మంత్లీ ఒక్కసారైనా ఎంతో కొంత ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. సో ఒక ₹100, $200, అది ఎంతైనా కానివ్వండి, ట్రాన్సాక్షన్స్కి అయితే యూజ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇంకా ఇందులో ఏం క్యాష్ బ్యాక్ ఉంటాయి అని అంటే, గ్రాబ్ డీల్స్ అనే క్యాష్ బ్యాక్స్ వస్తాయి. సో గ్రాబ్ డీల్స్ అనేది యాక్సిస్ బ్యాంక్ వాళ్ళదే. వీళ్ళు అష్యూరెన్స్ అయితే ఇస్తారు కంపల్సరీ. ఈ వెబ్సైట్స్లో మీరు పర్చేజ్ చేస్తే ఈ కార్డ్ని యూజ్ చేసి మీకు ఇంత % క్యాష్ బ్యాక్ వస్తుందని కంపల్సరీ అష్యూరెన్స్ అయితే ఇస్తారు. సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో వీళ్ళు 10% వరకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక్కోసారి 5%, ఒక్కోసారి 2%, ఒక్కోసారి 10%, ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఫ్లక్చువేట్స్ అయితే అవుతాయి. అండ్ అంతేకాకుండా మీకు 35% వరకు ఒక 50+ బ్రాండ్స్ పైన క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎట్లాంటి బ్రాండ్స్ అంటే అపారెల్స్ కానీ, యాక్సెసరీస్ కానీ, అంటే హెడ్సెట్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటి కానీ, స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్, ట్రావెల్కి సంబంధించిన ఐటమ్స్, మెడిసిన్ పైన, అండ్ గిఫ్టింగ్ ఐటమ్స్ పైన, అండ్ ఇట్లా చాలా ఐటమ్స్ పైన 35% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ క్యాష్ బ్యాక్ అంతా కూడా మీరు ఇందాక వచ్చిన డెబిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, సో ఆ డెబిట్ కార్డ్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే బెటర్. అది ఫిజికల్ కార్డ్ అయినా సరే, ఈ డెబిట్ కార్డ్ అయినా సరే. బట్ ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు అకౌంట్కి లింకప్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం సో ఈ క్యాష్ బ్యాక్స్ అనేది మీరు చూసుకోవాలంటే, ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందో చూసుకోవాలంటే, నేను డిస్క్రిప్షన్లో గ్రాబ్ డీల్స్ వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేస్తా, కమెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తా. సో అందులోకి వెళ్ళిపోయి మీరు అక్కడ ఆఫర్స్ పైన క్లిక్ చేసినట్లయితే అమెజాన్ 2%, ఫ్లిప్కార్ట్ 5%, సో ఇట్లా ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కలాగా క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు చూడండి. సో ఫ్లాట్ 5% ఉంటాయి, ఫ్లాట్ 10% ఉంటాయి. సో ఇట్లా మీరు ఒక్కొక్క మంత్లో ఈ ఆఫర్ అనేది అప్డేట్ అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేసేటప్పుడు ఈ అకౌంట్ ద్వారా మీరు ఇక్కడ ఆఫర్స్ అనేది చెక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు ఆ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5% క్యాష్ బ్యాక్ అనేది అమెజాన్లో పెడితే, మీరు అమెజాన్లో ఒక మొబైల్ తీసుకుంటే, ₹10,000 పెట్టి మొబైల్ తీసుకుంటే 5% అంటే ₹500 క్యాష్ బ్యాక్ వస్తుంది. 1 lakh పెట్టి ఏదైనా ఐటమ్ తీసుకుంటే 5% అంటే ₹5,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్ కేస్ 10% పెడితే 1 lakhలో ₹10,000 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అట్లా రిలయన్స్ డిజిటల్లో కూడా వీళ్ళు 10% క్యాష్ బ్యాక్ అప్ టు ₹10,000 వరకు, అంటే ₹1,00,000 పెట్టి రిలయన్స్ డిజిటల్లో మీరు ఏదైనా పర్చేజ్ చేస్తే 10,000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. సో 10,000 అంటే చిన్న విషయం కాదు కదా. సో అట్లా ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో ఒక 30-40 minutes 1 hour అయినా అవుద్ది. కాబట్టి మీరు గ్రాబ్ డీల్స్లో ఆఫర్స్ అన్నీ కూడా కొంచెం ఒక టైం పెట్టుకొని చెక్ చేసుకోండి మీరు ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు. అండ్ అట్లాగే మీకు ఈ అకౌంట్ ద్వారా చెక్ బుక్ కూడా వస్తుంది. మల్టీ సిటీ చెక్ బుక్, అంటే ఏ సిటీలో యాక్సిస్ బ్యాంక్లో అయినా మీరు ఆ చెక్ని యూజ్ చేసుకోవచ్చు. ఇయర్లీ ఒక చెక్ బుక్ మాత్రమే ఫ్రీ వస్తుంది. ఆ చెక్ బుక్లో 20 లీవ్స్ ఉంటాయి, అంటే 20 చెక్ పేపర్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ అది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చెక్ బుక్ కావాలంటే యాప్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒక్క లీఫ్కి, ఒక్క పేపర్కి ₹4 ఛార్జ్ పడుతుంది.
పడుతుంది. అండ్ అట్లాగే వీళ్ళు మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అండ్ యాక్సిస్ మొబైల్ యాప్ ద్వారా 250+ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇస్తున్నారు. సో 250+ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది మనకు అవసరం లేదు, మనం అవన్నీ యూజ్ చేసుకోము. మనం యూజ్ చేసుకునేటివి కొన్ని మాత్రమే ఉంటాయి మెయిన్వి, అది కూడా బ్యాంక్ అకౌంట్స్ గురించి అన్ని తెలిసిన వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. సో మెయిన్గా మనం యూజ్ చేసుకునేది ఏంటి అని అంటే ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో యాక్సిస్ బ్యాంక్లో కానీ ఎందులో అయినా కానివ్వండి, మెయిన్గా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. గవర్నమెంట్ బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ బ్యాంక్లో కూడా వస్తున్నాయి, బట్ వాటితో కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. అది మీ ఎలిజిబిలిటీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్లో లాస్ట్ మంత్లో లేట్ పేమెంట్స్, డ్యూ పేమెంట్స్, ఓవర్ డ్యూస్ అట్లాంటివి ఉండకూడదు. అంటే ఏదైనా ఈఎంఐలో తీసుకున్నప్పుడు కట్టకుండా ఉంటారు కదా, మర్చిపోయి కొంతమంది నెగ్లెక్ట్ చేసి, అట్లాంటివి ఉండకూడదు. సో ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ బెటర్గా వస్తాయి. ఎట్లాంటివి అని అంటే పర్సనల్ లోన్ ఆఫర్ కానీ, క్రెడిట్ కార్డ్ ఆఫర్ కానీ, కార్ లోన్ ఆఫర్స్ కానీ, బైక్ లోన్ ఆఫర్స్ కానీ, ఈఎంఐలో ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కునే ఆఫర్స్ కానీ, ఇట్లాంటివి చాలా వస్తాయి. సో మీరు వీటి కోసం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీరు యాప్లోనే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ వస్తే మీకు కాల్స్ వస్తాయి బ్యాంక్ నుంచి, తీసుకుంటారా అని చెప్పేసి. అండ్ యాప్లో కూడా మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ సెక్షన్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ₹1,00,000 2,00,000 పర్సనల్ ఆఫర్ వచ్చింది అనుకోండి, జస్ట్ అక్కడ అవైల్ నౌ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్, కొన్ని పాన్ డీటెయిల్స్ అట్లాంటివి ఫిల్ చేస్తే మీకు ఆ లోన్ అమౌంట్ అనేది బ్యాంక్లో పడిపోద్ది. అంతకుమించి మీకు ఇన్కమ్ ప్రూఫ్ ఇవ్వమని, శాలరీ స్లిప్స్ ఇవ్వమని, ఐటీఆర్ ఇవ్వమని ఇట్లాంటివి ఏవి కూడా ఉండదు. వాటినే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ అంటారు. వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్స్ ఏవైతే మనము లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ తీసుకుంటామో వాటిని ప్రీ అప్రూవ్డ్ అంటారు. అట్లాగే పర్సనల్ లోన్ అవసరం లేదనుకున్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ కూడా ఆఫర్ చేస్తారు. సో మీరు కొంచెం అకౌంట్ తీసుకున్న తర్వాత మీరు మినిమం బ్యాలెన్స్ మంచిగా మెయింటైన్ చేయడం, ట్రాన్సాక్షన్స్ మంచిగా చేయడం చేస్తే మీకు క్రెడిట్ కార్డు కూడా ఆఫర్స్ ఇస్తారు. ఎట్లాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేదు, మీకు ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసుకోవడం అట్లాంటివి ఏమీ ఉండవు. జస్ట్ యాప్లోనే మీకు ప్రీ అప్రూవ్డ్ ఇచ్చేస్తారు. జస్ట్ మీరు అక్కడ అవైల్ పైన క్లిక్ చేసుకొని మీరు కార్డుని అయితే ఇంటికి తెప్పించుకోవచ్చు. అట్లా మీకు బైక్ లోన్, కార్ లోన్ ఇవన్నీ కూడా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ వస్తాయి మీరు అకౌంట్ బెటర్గా యూజ్ చేసుకున్నట్లయితే. అండ్ ఎక్స్ట్రాగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ యాప్లో మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యేటివి ఏంటి, ఇంకా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కానీ, కొంచెం అమౌంట్ మీ బ్యాంక్లో ఎక్కువగా ఉంటే ఎఫ్డీ చేయడం కానీ, ఆర్డీ చేయడం కానీ, అండ్ ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కూడా మీరు యాక్సిస్ బ్యాంక్లో నుంచే ప్రీమియం అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి యాప్లో. మీరు అకౌంట్ తీసుకున్న తర్వాత యాప్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లాగిన్ అయితే మీకు ప్రతి ఫీచర్ కూడా అక్కడ డిస్ప్లే అవుద్ది. అండ్ మెయిన్లీ చాలామంది వెయిట్ చేస్తున్నది ఏంటంటే అన్ని మంచిగా ఉన్నాయి, ఆఫర్స్, క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అన్నీ చెప్పినావు, కానీ ఇందులో యావరేజ్ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాటి గురించి చూసుకున్నట్లయితే ఈ బ్యాంక్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత యావరేజ్గా మంత్లీ ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అనేది మీ ఏరియాని బట్టి ఉంది. సో ఒక్కొక్క ఏరియాలో ఉండే వాళ్ళకు ఒక్కొక్కలాగా మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్రో ఏరియాస్లో ఉండేవాళ్ళు, మెట్రో అంటే లైక్ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో ఉండేవాళ్ళు మంత్లీ మీరు ఈ సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ₹12,000 అయితే మెయింటైన్ చేసుకోవాలి. సో అలాగే అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, అంటే మెట్రో సిటీస్ కంటే ఇంకా చిన్నవి ఉంటాయి కదా, లైక్ కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఇట్లాంటివి అర్బన్ కిందకి వస్తాయి కదా. సో అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా మంత్లీ ₹12,000 మెయింటైన్ చేసుకోవాలి. అండ్ సెమీ అర్బన్లో ఉండేవాళ్ళు, సెమీ అర్బన్ అంటే ఇంకొంచెం చిన్న డిస్ట్రిక్ట్స్ లైక్ జగిత్యాల్ కానీ ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. సో సెమీ అర్బన్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ₹5,000 అయితే మెయింటైన్ చేయాలి. రూరల్లో ₹2,500 అయితే మెయింటైన్ చేయాలి. రూరల్ అంటే మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో యాక్సిస్ బ్యాంక్స్ ఉంటాయి కదా. సో ఇన్ కేస్ మీ విలేజ్లో, మీ మండల్లో యాక్సిస్ బ్యాంక్ ఉంటే జస్ట్ మీరు 2,500 మెయింటైన్ చేసుకున్నా కానీ మీకు అకౌంట్ మెయింటైన్ అవుద్ది. సో ఇన్ కేస్ మీది సెమీ అర్బన్ అయితే మాత్రం ఈ అకౌంట్ ది బెస్ట్ మీకు, ఎందుకంటే జస్ట్ ₹5,000 మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి. సో ది బెస్ట్ అకౌంట్ మీకు బెస్ట్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు అర్బన్ ఏరియాస్లో, మెట్రో ఏరియాస్లో ఉంటే మంత్లీ మీరు ₹12,000 మెయింటైన్ చేయగలుగుతాం, ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటే తీసుకోండి. తర్వాత ఈ ఇనిషియల్ ఫండింగ్ ఎంత ఉంటుంది అంటే అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఏ బ్యాంక్లో అయినా కానీ ఇనిషియల్ ఫండింగ్ అనేది మ్యాండేటరీ చేశారు. ఇందులో ఇనిషియల్ ఫండింగ్ ఎట్లా ఉంది అని అంటే ఇన్ కేస్ మీరు మెట్రో ఏరియాస్లో ఉంటున్నట్లయితే ₹16,000 అయితే డిపాజిట్ చేయాలి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు. అర్బన్ ఏరియాస్లో ఉంటే ₹15,000 అయితే డిపాజిట్ చేయాలి. అంటే డిపాజిట్ చేసిన తర్వాత అకౌంట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. ఎంతవరకు చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెట్రో ఏరియాలో ఉన్నారు, మీరు ₹16,000 డిపాజిట్ చేశారు, బట్ మీరు మంత్లీ ఎంత మెయింటైన్ చేయాలి, డైలీ ₹12,000 మెయింటైన్ చేయాలి కాబట్టి ₹4,000 తీసేసుకోవచ్చు. అట్లా మీరు అర్బన్ ఏరియాలో ఉంటే ₹15,000 డిపాజిట్ చేస్తున్నారు కదా, సో మీరు ₹3,000 తీసేసుకుంటే ₹12,000 మెయింటైన్ అవుతాయి. అట్లాగే మీరు సెమీ అర్బన్ ఏరియాలో ఉన్నారనుకోండి, ₹6,000 ఇనిషియల్ డిపాజిట్ చేయాలి, తర్వాత ₹1,000 తీసేసుకుంటే ₹5,000 అనేది మీకు యావరేజ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతాయి. సో ఇవన్నీ స్క్రీన్ పైన చూపిస్తున్నా, ఎంత యావరేజ్ మినిమం బ్యాలెన్స్, ఎంత ఇనిషియల్ ఫండింగ్, ఇవన్నీ కూడా చూపిస్తున్నా. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎప్పుడైనా మేము మెయింటైన్ చేయకపోతే ఎట్లా అని చెప్పి డౌట్ రావచ్చు. సో యావరేజ్ మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్బన్ ఏరియాలో ఉన్నారు, అర్బన్ ఏరియాలో మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి, ₹5,000 మెయింటైన్ చేయాలి డైలీ మనము.
సో ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మీకు ఏదైనా ఎమర్జెన్సీ పడి 5,000 రూపాయల నుండి మీరు ఒక 1,000 రూపాయలు మైనస్ తీసుకున్నారనుకోండి. సో రేపు మీరు ఒక 6,000 రూపాయలు ఉంచారనుకోండి, అంటే ఈ రోజు తీసుకున్న 1,000 రూపాయలు అనేది రేపు ఎక్స్ట్రాగా మీరు ఉంచారనుకోండి, ఆ 1,000 ఈ రోజు మైనస్ అయిన దాంట్లో క్యాల్కులేట్ అయిపోతాయి. ఒకరోజు ఎక్కువ ఉంచారనుకోండి, అది ఇందులోకి యాన్ అండ్ యావరేజ్గా క్యాల్కులేషన్లోకి అయితే వస్తుంది. ఈ విధంగా యావరేజ్ బ్యాలెన్స్ క్యాల్కులేషన్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే ఎంత ఛార్జ్ తీసుకుంటారు అనేది నేను స్క్రీన్ పైన క్లియర్గా మెన్షన్ చేశా. ఎవ్రీ 100 రూపీస్కి 6 రూపాయలు, ఎవ్రీ 100 రూపీస్ తక్కువగా ఉంటే 6 రూపాయలు, లేకపోతే 600 రూపాయలు మీకు పెనాల్టీ అయితే తీసుకుంటారు మెట్రో ఏరియాస్లో ఉన్న వాళ్ళకి. అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్, ఎవ్రీ 100 రూపీస్ తక్కువగా ఉంటే మినిమం బ్యాలెన్స్ కంటే ఎవ్రీ 100 రూపీస్కి 6 రూపాయలు, లేకపోతే 600. 600 కంటే ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, 6 రూపీస్తో క్యాలిక్యులేట్ చేస్తే 600 మాత్రమే తీసుకుంటారు, అంతకు ఎక్కువ తీసుకోరు. సెమీ అర్బన్లో అయితే ఎవ్రీ 100 రూపీస్కి 6 రూపీస్ ఛార్జ్ చేస్తారు, లేకపోతే 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఏది లో అయితే అది ఛార్జ్ చేస్తారు, 300 కంటే ఎక్కువ ఛార్జ్ చేయరు. రూరల్ ఏరియాస్ అయితే ఎవ్రీ 100 రూపీస్కి 6 రూపీస్, లేకపోతే 150 రూపీస్ మాక్సిమం, అంతకంటే ఎక్కువ మంత్లీ అనేది ఛార్జ్ చేయరు. ఏదైతే నేను 600, 300, 150 అని చెప్తున్నానో, మంత్లీ మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అంతకంటే ఎక్కువ పెనాల్టీస్, అంతకంటే ఎక్కువ ఛార్జెస్ అయితే వేయడానికి వాళ్ళకి యాక్సెస్ అయితే లేదు. మాక్సిమం అంతే ఛార్జెస్ వేయచ్చు. తర్వాత మీకు ఈ అకౌంట్ ద్వారా డెబిట్ కార్డ్స్ వస్తాయన్న కదా, వాటికి ఏమైనా ఛార్జెస్ ఉంటాయని అంటే, సో ఈ డెబిట్ కార్డ్ ఏదైతే వస్తుందో, అకౌంట్ ఓపెన్ చేయగానే మీకు ఆన్లైన్ డెబిట్ కార్డ్ వస్తుంది కదా, ఆన్లైన్ డెబిట్ కార్డ్ మీన్స్ మీకు యాప్లో కనబడుద్ది కదా, ఈ డెబిట్ కార్డు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది, దానికి ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఫిజికల్ డెబిట్ కార్డుకి జాయినింగ్ ఫీ, అంటే కార్డు తీసుకున్నప్పుడు మీకు 500 ప్లస్ GST అయితే ఉంటుంది. అండ్ ఆ ఫిజికల్ డెబిట్ కార్డ్కి యాన్యువల్ ఫీ, అంటే ప్రతి సంవత్సరం కూడా మీకు ఆ కార్డు కోసం 500 రూపాయలు ప్లస్ GST అనేది ఛార్జ్ పడుతుంది. అది ఈ బ్యాంక్లో ఈ కార్డు కనే కాదు, మీరు ఏ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నా కంపల్సరీ దాంతో వచ్చే డెబిట్ కార్డుకి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ అనేది ఉంటుంది. తర్వాత డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, మీరు ఏటీఎం విత్డ్రాల్, అంటే ఏటీఎం మిషన్స్లో ఈ కార్డు పెట్టి మీరు డైలీ 50,000 అయితే విత్డ్రా చేసుకోవచ్చు. POS మిషన్, అంటే మీరు ఎక్కడైనా ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేస్తారు కదా POS మిషన్ నుండి, ఆ మిషన్లో అయితే డైలీ మీకు 2 lakhs వరకు అయితే లిమిట్ ఉంటుంది. ఏటీఎం అయితే 50,000 మ్యాక్సిమం, మీకు POS అయితే 2 లక్షల వరకు లిమిట్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే మంత్లీ క్యాష్ విత్డ్రాల్ లిమిట్ ఎంత ఉంటుంది, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంస్లో ఎంత ఉంటుంది అని అంటే, ఫస్ట్ 4 ట్రాన్సాక్షన్స్కి మీకు ఫ్రీ ఉంటుంది, ఎట్లాంటి ఛార్జ్ పడదు. లేకపోతే ఫస్ట్ 2 ట్రాన్సాక్షన్ చేసినా 1,00,000 రూపాయలు తీసారనుకోండి, మీకు ఫ్రీ. అది 1 lakh తర్వాత అయినా 4 times కంటే ఎక్కువ యూజ్ చేసినా కానీ ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 21 రూపాయి మీకు ఛార్జ్ పడుతుంది యాక్సిస్ ఏటీఎంస్లో. అదే నాన్ యాక్సిస్ ఏటీఎం, అంటే థర్డ్ పార్టీ ఏటీఎంస్ ఉంటాయి కదా, SBI కావచ్చు, ICICI కావచ్చు, ఇట్లా వేరే ఏటీఎంస్లో మీరు ఈ కార్డుని పెట్టి అమౌంట్ విత్డ్రాల్ చేస్తే లిమిట్ అనేది జస్ట్ 25,000 ఉంటుంది. సో 25,000 తీసిన తర్వాత మీకు ఛార్జెస్ అయితే పడతాయి. అండ్ అట్లాగే మీకు స్క్రీన్ పైన ఈ అకౌంట్ నుంచి, అంటే నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ, బ్రాంచ్ నుంచి కానీ, RTGS, నెఫ్ట్, IMPS ట్రాన్సాక్షన్ చేస్తే ఎంత ఛార్జెస్ పడతాయని క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేసి ఒకసారి వీడియో ఆపి చదువుకోండి. అండ్ ఇంకొంతమందికి ఈ అకౌంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, అంటే ఇందులో సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న తర్వాత ఈ అకౌంట్లో ఉంచిన బ్యాలెన్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తుంది బ్యాంక్ అనే డౌట్ ఉంటుంది. సో నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఈ అకౌంట్లో మీరు ఉంచిన డబ్బులకి 3% నుంచి 3.5% లోపు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంది ఈ అకౌంట్లో, బట్ మిగతా బెనిఫిట్స్ మాత్రం బెటర్గా ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు అకౌంట్లో డబ్బులు ఉంచే సిచ్యువేషన్ కనుక వస్తే, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది అనిపిస్తే, మీకు ఇంకా వేరే బ్యాంక్స్ ఉన్నాయి కదా, సో ఈ అమౌంట్ని వాటిలో డిపాజిట్ చేసుకొని మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ ఎక్కువ తీసుకోవచ్చు. మిగతా ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో నుంచి మీరు యూజ్ చేసుకుంటే అయిపోద్ది. సో ఈ ఫ్రెండ్స్ కంప్లీట్ బెనిఫిట్స్, మెయిన్ థింగ్స్ అయితే నేను ఇందులో కవర్ చేసా. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసుకునే అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, కమెంట్ బాక్స్లో కూడా ఇచ్చాను. సో జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లెంత్ అయింది కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసుకునే ప్రాసెస్ నేను చూపించట్లేదు. అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ వీడియో ఆల్రెడీ నేను ప్రీవియస్గా చేశా కొన్ని రోజుల క్రితం. సో దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. సో ఆ ప్రాసెస్ చూసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కొంచెం ప్రాసెస్ అటు ఇటుగా కావచ్చు, ఏదైనా డౌట్ ఉంటే కనబడుతున్న మా మెయిల్కి మెయిల్ చేయండి అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.